ఈ మూవీ చూసినా ఈ మూవీ బాగుంటది అండ్ ఎమోషనల్ గా ఉంటది. ఏ కారణం లేకుండా నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? చెప్పరా, వాడుకుని వదిలేస్తున్నావా? అవునే, యూస్ చేసుకుని వదిలేస్తున్నా. నువ్వు బోర్ కొట్టేశావు చాలా. మీ అయ్య నన్ను లో క్లాస్ అంటాడు, స్టేటస్ అంటాడు, నన్ను అవమానిస్తాడు. ఇవన్నీ పడ్డం నా తలరాతా. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేస్తాడు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏమేం కండిషన్స్ పెడతాడు అండ్ ఏం చేస్తాడు అనేదే ఈ మూవీ. ఒక డబ్బున్న అమ్మాయిని చూడటం, తన్ని ఎలాగైనా లవ్ లో పడేయటం, తండ్రి డబ్బులతో సెటిల్ అవటం, అంతే కదా. ఏ అమ్మాయిని పడేస్తే ఎలా ఈజీగా సెటిల్ అవ్వచ్చనేగా ఆలోచిస్తున్నారు. సార్, నేను మిడిల్ క్లాస్ వాడినే, సాధారణమైన వాడినే. కానీ ఉన్నదాంతో సంతోషంగా బతకడం తెలిసినోడిని. అది కావాలి ఇది కావాలి అని ఆశపడేవాడిని కాదు. కుండ నిండా బిర్యానీ ఉన్నా కడుపు నిండేంత వరకే కదా సార్ మనం తినగలం. అలా చూస్తే మీరు నేను సమానమే సార్. ప్రభు అనే వ్యక్తికి ఎందుకు బ్రేకప్ అయ్యింది అండ్ అతను తన లవర్ మ్యారేజ్ కి వెళ్తాడు, అక్కడ ఏం జరిగింది అనేదే ఈ మూవీ. మంచి కామెడీ తోటి ఒక ఎమోషనల్ మూవీ ఇది. ఈ మూవీ బ్రేకప్ అయిన వాళ్ళకి లేదా లవ్ చేసుకునే వాళ్ళకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. బాధగా ఉంది మామ, చాలా బాధగా ఉంది మామ. వీళ్ళు ఎందుకురా ఇలా ఉన్నారు? అంత తొందరగా తను నన్ను ఎలా మర్చిపోయిందిరా? అంతేనారా నేను? ఏదోటి జరిగి ఏదైనా అయ్యి తను మళ్ళీ నాకు దక్కదా అని ఒక ఆశ మావా. ఒక అమ్మాయిని ఇంతగా లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళింది? మా ప్రభునే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ మూవీ పేరు అండ్ ఈ మూవీని మీరెవరైనా ఇంకా చూడకపోతే ఈ మూవీ లింక్ నా బయోలో ఉంటది. సో మీరు ఒక్కసారి చూడండి.